సీఎం చంద్రబాబు ఆశయ సాధనకు అహర్నిశలు శ్రమిస్తున్నామన్నారు మంత్రి యార్లగడ్డ వెంకట్రావు. ఎన్టీఆర్ జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని గ్రామాల్లోని పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఇంటింటికి వెళ్లి పింఛన్ అందజేశారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా అన్నారు. నియోజకవర్గంలోని 25,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అన్నారు. సీఎం ప్రవేశపెట్టిన పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 1వ తారీఖు పెన్షన్లు ఇవ్వడానికి రామవరపాడు, ప్రసాదంపాడు, ఎన్కేపాడు గ్రామాల్లో లబ్ధిదారుల ఇళ్లకెళ్ళి పెన్షన్ అందజేయడం జరుగుతుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారు పెనుమాకలో, అలాగే శాసనసభ్యుల్ని, మంత్రులు కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ప్రత్యక్షంగా వెళ్ళమని ఆదేశాలు ఇవ్వటం. గతంలో 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు మొట్టమొదటిసారి అయినప్పుడు ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వాలంటీర్లు కాదు శాసనసభ్యులు వెళ్ళి ఇవ్వమంటాం తెలుగుదేశం పార్టీకి ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి కారణం నేను భావిస్తున్నాను. అలాగే ఈ